అక్క జోక్ చెప్తానన్నావు, జోక్ ఏది? ఈ జోక్ చాలా బాగుంది. చాలు చాలు, ఇప్పుడు జోకులు కాదు గాని నేను ఒక పజిల్ చెప్తాను, అది మీరు సాల్వ్ చేయాలి. చెప్పండి బాబాయ్. ఒక అమావాస్య రోజు టైం రాత్రి 12 అవుతుంది. అది ఒక్క కార్ మాత్రమే వెళ్ళగలిగే బ్రిడ్జ్. ఇటుపక్కేమో నది, అటుపక్కేమో లోయ. ఆ బ్రిడ్జ్కి అటుపక్క ఇటుపక్క ఫెన్సింగ్. ఆ బ్రిడ్జ్ మీదకి ఫాస్ట్గా ఒక బైక్ ఎంటర్ అయింది. ఆపోజిట్ సైడ్ నుంచి ఒక కార్ కూడా ఎంటర్ అయింది. బైక్ ఆగట్లేదు, కారు ఆగట్లేదు, బైక్ ఆగట్లేదు, కారు ఆగట్లేదు. మొత్తానికి కారొచ్చి బైక్ని గుద్దేసింది. బైక్ ఆ పైనుంచి నది సైడ్ పడిందా బాబాయ్? లేదు, లోయలో పడింది. మొత్తం రోల్ అవుతూ కిందకొచ్చేసింది. బైక్ మొత్తం టైర్లు, గేర్ బాక్స్ అన్నీ పార్ట్గా విడిపోయాయి. కానీ ఆ బైక్ హెడ్లైట్ మాత్రం ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది, ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది. ఎలా? దానికి ఇంకా కనెక్షన్ ఉందేమో. లేదు, వైర్ కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. కానీ ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది, ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది. ఎలా? పిన్ని, ఎలా పిన్ని? మీ బాబాయ్ ఊరికినే చెప్తున్నారు. మీ బాబాయ్ ఏం చెప్పారు కరెక్ట్గా వినండి. ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది. ఆఫ్ అవుతుందంటే ఏంటి? వెలగడం ఆగిపోతుంది. ఆరిపోతుందంటే ఏంటి? వెలగడం ఆగిపోతుంది. అది మీ బాబాయ్ మిమ్మల్ని ఫోల్ చేస్తున్నారు, అర్థమైందా? బాబాయ్ తినండి 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 తినండి, తిను. అమ్మా, నాకు చాలు ఇంకా. వంశీ, ఐస్ క్రీమ్ తింటావా? అమ్మో వద్దు బాబాయ్. ఓకే. బెటర్. సరే, నేను వెళ్ళి పార్కింగ్ నుంచి కార్ తీసుకొస్తాను, మీరు బయట వెయిట్ చేయండి. స్వీటీ, వంశీ పదండి. పిన్ని, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. అలాగే. హలో, 1 సెకండ్. రాణి, పిల్లల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళి రండి. పద. ఏయ్, అరిచారంటే చంపేస్తాను. మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోరా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళండి. అక్క,
పిన్ని 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 స్వీటీ వంశీ ఏమైంది పిన్ని ఏయ్, ఈ రోజు అయిపోయారు నా చేతిలో. ఏయ్, దగ్గరకు రాకో ఏయ్, రేయ్, నీకే చెప్పేది బాబాయ్ రై రై ఆగరా రై రాణి నువ్వు పిల్లలు లోపలికి తీసుకెళ్ళు వెళ్ళండి పదండి ఏయ్ ఆగరా రై ఆగు రై ఆగరా గౌతమ్ గారు గౌతమ్ గారు గౌతమ్ గారు గౌతమ్ గారు ఏయ్, అరిచావంటే చంపేస్తాను. రై మర్యాదగా ఝాన్సీని వదిలే నేను వదలనురా. రై వదులు వదలను. షూట్ చేసి పారేస్తాను మర్యాదగా అమ్మాయిని వదులు వదలను. వదిలేయమని చెప్తున్నాను కదా వదలను. వదులు నిన్నే రేయ్ ఏయ్, దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. రేయ్ రేయ్ వద్దు ఏం చేయదు రేయ్ రేయ్ ఏయ్, రేయ్ రేయ్ ఆ హెల్మెట్ తీ ఎవడ్రా నువ్వు హ, ఎవరు ఎవరు పంపించారు నిన్ను చెప్పు చెప్పు చెప్పరా లేదంటే షూట్ చేసి పారేస్తాను చెప్పు చెప్పరా రేయ్. ఝాన్సీ ఝాన్సీ రై ఝాన్సీ గౌతమ్ గారు రై గౌతమ్ గారు మేడం త్వరగా పోనివ్వండి. ఫాస్ట్, వాళ్ళు వచ్చేస్తున్నారు. స్టార్ట్ చేయండి మేడం.
గౌతమ్ గారు, పద్మ గారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు ఝాన్సీ గారు. సరే, ఇక్కడేం డిస్కస్ చేయొద్దు. పిల్లల్ని తీసుకొని కామ్గా ఇంటికి వెళ్ళిపోదాం. పిల్లలతో ఈ విషయం మాత్రం అస్సలు చెప్పొద్దు. నువ్వు అసలు రౌడీవేనా? అంత ఈజీగా ఎలా దొరికిపోయావురా? సారీ మేడం. సారీ ఏంట్రా సారీ? ఇన్నాళ్ళు ఇదంతా చేస్తుంది ఆ మృణాలిని అనుకున్నారు, కానీ ఇప్పుడు దీని వెనకున్నది నేనే అని తెలిసిపోయింది. ఛ! నాకొచ్చే కోపానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది. నిన్నీ పనికి కుదుర్చుకున్నప్పుడే చాలా క్లియర్ కట్గా చెప్పాను. చిన్న మిస్టేక్ కూడా నువ్వు చేయకూడదు అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దొరకకూడదు అని చెప్పాను. కానీ నువ్వేంట్రా అంత కేర్లెస్ గా ఉన్నావు? అదేం లేదు మేడం, నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ఆ ఝాన్సీ వల్ల దొరికిపోయాను. ప్లాన్ అంతా పాడు చేశావు. నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రాకు. ఇప్పుడే ఈ సిటీ వదిలి వెళ్ళు. పోలీసుల కంట పడకుండా ఎక్కడో ఒక చోట దాక్కో. అలాగే మేడం. ముందు వెళ్ళి చావురా. సరే. పిల్లలు, నేనే లోపల కూర్చోమన్నాను. ఝాన్సీ గారు చెప్పింది గుర్తుంది కదా, పిల్లలకి ఈ విషయం తెలియకూడదు. సరేనండి. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే బాబాయ్, ఆ కిల్లర్ దొరికాడా? పిన్ని, వాడెవడు? మనల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? చెప్పు పిన్ని. చెప్పు పిన్ని. వాడు దొరికాడక్క. వాడు ఎవడో తెలిసిపోయిందా? ఏమైంది పిన్ని? వాడు మళ్ళీ తప్పించుకున్నాడా? చెప్పు పిన్ని, చాలా భయంగా ఉంది పిన్ని. మీరేం భయపడకండి అమ్మా. వాడిని అరెస్ట్ చేయమని మా పోలీసులకి చెప్పాను. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ఎవరు బెదిరించరు, భయపెట్టరు. ఓకేనా? మనం ఇంటికి వెళ్దామా? రండి. పదండి. పిల్లల్ని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు. పదండి పదండి. గుడ్ నైట్ బాబాయ్. నేను మీకు చెప్పింది గుర్తుంది కదా, పిల్లలకి ఏమీ తెలియనివ్వకు. అలాగే.
ఏంటి పిన్ని ఇది? నువ్విలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు పిన్ని. అక్కడ నేను చూసినప్పుడు ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయిపోయింది. మీకు పిల్లలు లేరు కదా, పిల్లల కోసం నువ్వెంత బాధపడుతున్నావో, ఎంతలా ఏడుస్తున్నావో నాకు తెలుసు పిన్ని. అలాంటిది పిల్లలు ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరికంటే ముందు నువ్వే వాళ్ళని దగ్గరికి తీసుకొని తల్లి లేని వాళ్ళకి తల్లి ప్రేమ పంచుతాం అనుకున్నాను. వాళ్ళని నీ పిల్లల్లా పెంచుతాం అనుకున్నాను. పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి నువ్వే దగ్గర చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వేంటి పిన్ని పిల్లల మీద ఇలా పగబట్టావు? గౌతమ్, లేదు పిన్ని, నువ్విలా చెయ్యో. ఇదంతా నీ ప్లాన్ కాదు. మృణాల్ని అత్తయ్యే నీతో ఇలా చేయించింది. నేను వెళ్ళి అత్తయ్యతో ఇప్పుడే మాట్లాడొస్తాను. దీనికి మృణాలినికి ఏ సంబంధం లేదు గౌతమ్. పిన్ని, అవును, మృణాలినికి ఏం తెలీదు. ఇదంతా నేనే చేశాను. ఎందుకు? పిల్లలు ఇక్కడ ఉండటం మామయ్య గారికి ఇష్టం లేదు. ఆయన బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. అందుకనే పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేయాలనుకున్నాను. పిల్లల్నే కాదు, మృణాలిని కూడా ఇంట్లో ఉండకూడదనుకున్నాను. అత్త ఏం చేసింది? తను ఇంట్లోనే ఉంటూ మా మీద పెత్తనం చెలాయించడం నాకు అసలు నచ్చలేదు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ముందు ఆ కిల్లర్ చేత పిల్లల్ని ఝాన్సీని బెదిరించి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను. ఆ తర్వాత ఆ కిల్లర్ మృణాలిని మనిషి అని నిరూపించి ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర తనని బ్యాట్ చేసి వాళ్ళు మృణాలిని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు మీకు నిజం తెలిసిపోయింది. కథ అడ్డం తిరిగింది. అసలు నీకు అలా ఎలా ప్లాన్ చేయాలనిపించింది పిన్ని? నీ మనసులో ఎంత విషయం ఉందని నేను అస్సలు గుర్తించలేకపోయాను. నేను నీ కొడుకు లాంటి వాణ్ణి. నా తల్లికి ఎంత విలువిస్తానో నీకు కూడా అంతే విలువిస్తాను. కానీ నీకు తెలుసు కదా పిన్ని, మావయ్య యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నప్పుడు నేను మావయ్య అని కూడా చూడలేదు. ఈ చేతులతోనే భోజనం మధ్యలోనే మావయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లాను. అంతెందుకు, మొన్నటికి మొన్న ఈ విషయంలో పిల్లల్ని ఎవరో బెదిరిస్తున్నారని అత్తయ్య మీద అనుమానంగా ఉందని ఝాన్సీ కంప్లైంట్ ఇస్తే అత్తయ్యని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇంట్రాగేట్ కూడా చేశాను. కేసు విషయంలో నేను తాతయ్య మాట కూడా వినలేదు. పోలీస్ యూనిఫామ్కి నేనంత వాల్యూ ఇస్తాను పిన్ని. అంటే ఇప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేస్తావా? తప్పదు పిన్ని. ఒక లేడీని నైట్ టైం అరెస్ట్ చేయకూడదు. ఆ ఒకే ఒక్క రీజన్ వల్ల నిన్నిప్పుడు అరెస్ట్ చేయడం లేదు. కానీ ఉదయం 6:100 106 నిన్ను అరెస్ట్ చేయక తప్పదు పిన్ని. గౌతమ్, నేను నీ పిన్నిని గౌతమ్. నీ తల్లి లాంటి దాన్ని. క్షమించి వదిలే గౌతమ్. నన్ను అరెస్ట్ చేయకు ప్లీజ్. సారీ పిన్ని, నన్నెవ్వరూ ఆపలేరు. ఏంటిది ఏంటిది? అసలు నువ్వు ఆడదానివేనా? పసి పిల్లలు వాళ్ళు, తల్లిదండ్రులు లేని పిల్లలు.
వాళ్ళని చూస్తే ఎవరికైనా ప్రాణం తరుక్కుపోతుంది. వాళ్ళు ఏం చేశారని వాళ్ళని రౌడీని పెట్టి బెదిరించావు? పిల్లలు బెదిరిపోయి వాళ్ళకేమైనా అయితే ఏంటి పరిస్థితి? నువ్వు పిల్లల్ని కసురుకున్నా తిట్టినా మామయ్య దగ్గర వాళ్ళని బ్లేమ్ చెయ్యాలని చూసినా నేను నిన్ను ఏమీ అనలేదు. ఎందుకంటే మీరు ఈ రోజు కాకపోతే రేపైనా మారతారు అనుకున్నాను. పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అని అనుకున్నాను. కానీ నువ్వేమో పిల్లల మీద ఇంత కక్ష పెంచుకుంటావని నేను అస్సలు ఊహించలేదు పద్మా. అసలే ఈ ఇంట్లో చాలా సమస్యలున్నాయి. మామయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఆయనకి ముందే పిల్లలంటే మృణాల్ని అంటే ఇష్టమే ఉండడం లేదు. పిల్లల మూలాన మా మీద కూడా ఇష్టం పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా చేసావంటే మామయ్య గారు తట్టుకోలేరు. చిచి, అసలు నీ మొహం చూడ్డానికి నాకు అసహ్యం వేస్తుంది. అక్క, నన్ను క్షమించక్క. చిచి, వదలో. నా కాళ్ళ మీద పడద్దు. నువ్వు క్షమించరాని తప్పు చేసావు పద్మ. గౌతమ్ పద్మని ఉదయం అరెస్ట్ చేస్తానంటున్నాడు. నువ్వు తలుచుకుంటే గౌతమ్ పద్మని అరెస్ట్ చేయకుండా ఆపగలవు. నాకు నువ్వు ఈ ఒక్క సాయం చేసి పెట్టమ్మా. గౌతమ్, పిన్ని ప్లీజ్, టైం అవుతుంది. రండి పిన్ని. గౌతమ్, తల్లిలా చూసి నిన్ను దోషిలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు పిన్ని.